ఎవరి కోసమరా చెప్తాను మేము, మీ గురించే కదా. ఇప్పుడు మతాలు మారుతున్నారు, ఏం సుఖపడుతున్నారు? మతం మారి ఏం సుఖపడుతున్నారు? ఒక్కడైనా సుఖపడినాడు ఉన్నాడా మతం మారి? సాయి కుమార్ అని మా అమ్మ నాన్న ఎంతో అల్లారు ముద్దుగా పెట్టుకునే పేరు, ఆ పేరు పక్కన పెట్టి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి. మా అబ్బాయి సాయి బ్రతికి అదే విధంగా మారిపోవాలని ఎన్నో పూజలు చేస్తా ఉన్నారు, కానీ అవి ఏమీ ఫలించలేదేమో. అన్నం లేకపోయినా బ్రతుకుతానేమో గాని తినకుండా, మత్తు పదార్థాలు లేకుండా నా జీవితము ఒక్క రోజు కూడా గడవదండి. ఒక శివరాత్రి వస్తే ఏ విధంగా నా ప్రవర్తన ఉండేదంటే, ఒక అఘోరా ఏ రకంగా అయితే ఉంటాడో ఆ రకమైన గెటప్ వేసేసుకుంటా ఉండేవాడిని. ఒక యవ్వన స్త్రీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఇదే చేతులతో వాళ్ళ బాడీ పార్ట్స్ మీద కొడుతూ వాళ్ళు బాధపడుతుంటుంటే చూసి కామెంట్ చేసే బ్రతుకులమా ఇదే శరీరంతో నపంసకులతో కూడా పాపం చేసిన వ్యక్తిని, అటువంటి బ్రతుకు, అటువంటి పాపిష్టి బ్రతుకున్నది. నేను నమ్మిన దేవుడు కరుణామయుడు, నేను నమ్మిన దేవుడు కనికరము గల దేవుడు, నేను నమ్మిన దేవుడు సాయి నమ్మదగిన దేవుడు, ఆయన క్షమించే దేవుడు. నా రహస్య పాపాలు తెలిసిన వాళ్ళు వచ్చి వీడు ఇలాంటోడా అని అంటారండి, కానీ నా రహస్య పాపాలు ఎరిగిన సర్వశక్తి గొప్ప దేవుడు తృణీకరించలేదు, చీ అనలేదు, కానీ హత్తుకొని నా బ్రతుకుని